హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. చంద్రబాబుకు బాదుడే బాదుడు. బాబు చేసిన అప్పులు స్కామ్లు అలాగే దోపిడీ కావచ్చు లేకపోతే మోసాలు కావచ్చు, వీటన్నింటిపైన పవర్ఫుల్ స్పీచ్తో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సంస్కారవంతంగా ఉతికారేశారు జగన్. ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. మంచికి చెడుకు ఓ దినం ఉన్నట్లే బాబుగారి వెన్నుపోటుకి ఓ దినం ఉంది. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన దినం కాదు, ఇచ్చిన హామీలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, విలువలకు, విశ్వసనీయతకు, వ్యవస్థలకు ఇలా బాబుగారు పొడిచిన అన్ని పోట్లకు ఒకే ఒక్క దినం జూన్ 4. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు చేస్తున్న రికార్డు స్థాయి అప్పులు ఎటుపోయాయి, ఏ దొంగల ముఠాల జేబుల్లోకి వెళ్ళాయి, ఎల్లో మీడియా అధినేతలు నడుపుతోంది వార్తాపత్రికల లేక టాయిలెట్ పేపర్ల, చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోచేస్తున్న వేల కోట్లు వీరి కంటికి కనిపించవా అంటూ జగన్ నిలదీశారు. 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్న బాబు నిజస్వరూపాన్ని పట్టపగలు బట్టబయలు చేశారు. యాక్సిస్తో ₹4.60 ఒప్పందం చేసుకుని 11,000 కోట్ల రూపాయల కుంభకోణానికి చంద్రబాబు ఎలా ప్లాన్ చేశారో ఆధారాలతో సహా జగన్ ప్రూవ్ చేశారు. ఇసుక, మద్యం, మట్టి, క్వాడ్స్ ఇలా అన్నింటిలో దోపిడీ, అడుగడుగునా స్కామ్లు. ఈ స్కాములన్నింటికీ మించిన స్కామ్, ఈ దేశం ఎప్పుడూ చూడని స్కామ్, తెలుగుదేశం అధినేత చేస్తున్న స్కామ్ అమరావతి. క్యాపిటల్ ముసుగులో జరుగుతున్న దోపిడీని పాయింట్ టు పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా వివరించారు జగన్మోహన్ రెడ్డి. ఇక 2014-19 మధ్య 25,000 కోట్లు దోచేసిన లెక్కర్ స్కామ్లో బెయిల్ పైలు తిరుగుతున్న మన ముఖ్యమంత్రి గారి బండారాన్ని జగన్ బయట పెట్టారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా లెక్కర్ స్కామ్లో 25,000 కోట్లు దోచేసి ఇప్పుడు లేని లెక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైకి తోసేయాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని జగన్ సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ 11 నెలల కాలంలో సాధించిన విజయాలను గణాంకాలతో సహా వివరించారు. ఈ 11 నెలల్లో జస్ట్ 390 హత్యలు మాత్రమే రెడ్ బుక్ చాటుగా జరిగాయి. కేవలం 766 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు జరిగాయి. ఇక 2,466 మంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. మరి ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని, స్కాముల ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని, దగాకోరు ప్రభుత్వాన్ని, ఓట్లేసిన ప్రజలను వంచిన ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలా వద్దా? జగన్ అదే చేశారు. ఒక్కో పాయింట్ ఆధారాలతో సహా చూపిస్తూ కూటమి సర్కారును మడత పెట్టి ఇస్త్రీ చేశారు. ఫైనల్గా జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని డిక్లేర్ చేశారు. రైట్, అనేక పాయింట్లున్నాయి, అనేక అంశాలున్నాయి. ప్రతి ఒక్కటిని అన్నింటినీ ఆధారాలతో సహా విత్ ఫుల్ ఎవిడెన్స్ మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ముందుగా ఒక్కొక్క అంశాన్ని టచ్ చేస్తూ వెళుతున్న అమరావతి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది స్కాములకే పెద్ద స్కామ్, ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అంటే అన్ని స్కామ్లకు చంద్రబాబు తండ్రి లాంటి వ్యక్తిని కాదు, ఈ స్కాములన్నిటికీ ఇదే ఫాదర్ అని మీరు ఏ అర్థం తీసుకున్నా ఓకే. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఆధారాలతో సహా. తెలంగాణలో స్టేట్ ఈజ్ సెట్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ సెక్రటేరియట్ బై కేసీఆర్. ఎంత కట్టారయ్యా అంటే 616 కోట్లతో 8.5 లక్షల స్క్వేర్ ఫీట్. 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా కట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు 4,668 కోట్లకు టెండర్ పెట్టేశారు. టెండర్ ఎంత కేశారు? 4,668 కోట్లకు. 616 కోట్లతో అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ కేసీఆర్ గారు కడితే మన చంద్రబాబు గారు 4,668 కోట్ల రూపాయలకు టెండర్లు పెట్టేశారు. పైగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఇదొచ్చి 52 లక్షల స్క్వేర్ ఫీట్లంట. 52 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతూనే ఉంటారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూనే ఉంటారు, అవి తిరిగి మన జోబులోకి వస్తూనే ఉంటాయి. ఇలా 24/7 365 రోజులు 5 ఏళ్ళు లెక్కేసుకోండి. పనులు జరుగుతూనే ఉంటాయి, కాంట్రాక్టులు కట్టబెడుతూనే ఉంటాం, కమిషన్లు కొట్టేస్తూనే ఉంటాం. రోజంతా జరుగుతుంది, వారమంతా జరుగుతుంది, 365 రోజులు జరుగుతుంది. 5 ఏళ్ళు ఇదే జరుగుతుంది. 5 ఏళ్ళు అమరావతి పేరు మీద ఎంత దోచేయడానికి స్కెచ్ చేశారన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం.
ఈ పరాకాష్ఠ ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ఠ అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఇదే అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఆక్షన్ను రద్దు చేసేసినారు. ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ని మళ్ళీ తీసుకొచ్చినారు. రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. 10% ఇస్తున్నాడు, 8% తీసుకుంటున్నాడు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి ఎంతో మేలు చేసే రివర్స్ టెండరింగ్ చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ చేస్తే తక్కువకు వస్తారు, కమిషన్లు రావు. రెండోది జ్యుడిషియల్ ప్రివ్యూ, అంటే ఎటువంటి అవినీతికి చోటు లేకుండా 100 కోట్లు దాటిన ప్రతి పనికి కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టారు. అది కూడా తీసేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏం తీసుకొచ్చారు? ఆయన మొదటి నుంచి తీసుకొచ్చింది మొబిలైజేషన్ అడ్వాన్సులు. పని కూడా ప్రారంభించొద్దు, నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తా, తీసుకెళ్ళిపో. ఇందులో ఎంత మనకు రావాలి, ఎంత వాళ్ళకి వెళ్ళాలనేది ఇక ఆ దేవుడికే తెలియాలి.